అనిల్ పెట్రోల్ డబ్బాలు ఖాళీ డబ్బాలు డీజిల్ కొరత వెంటనే పెట్రోల్ డీజిల్ కొరత వెంటనే పెట్రోల్ డీజిల్ కొరత వెంటనే పెట్రోల్ డీజిల్ కొరత వెంటనే పెట్రోల్ డీజిల్ కొరత వెంటనే గారి నాయకత్వం జై జగన్ కృత్రిమ పెట్రోల్ డీజిల్ కొరత వెంటనే పెట్రోల్ డీజిల్ వెంటనే పెట్రోల్ డీజిల్ వెంటనే పెట్రోల్ డీజిల్ వెంటనే పెట్రోల్ డీజిల్ కొరత వెంటనే పెట్రోల్ డీజిల్ కొరత వెంటనే పెట్రోల్ డీజిల్ కొరత వెంటనే అందుకే ధరలు వెంటనే పెట్రోల్ డీజిల్ వెంటనే పెట్రోల్ డీజిల్ వెంటనే పెట్రోల్ డీజిల్ వెంటనే రైతాంగాన్ని వెంటనే రైతాంగాన్ని వెంటనే రైతాంగాన్ని వెంటనే అధిక ధరలు అధిక ధరలు పెట్రోల్ డీజిల్ కొరత వెంటనే పెట్రోల్ డీజిల్ కొరత వెంటనే పెట్రోల్ డీజిల్ ఇక్కడ ఎవరు డీజిల్ కొట్టే కాదు స్టాక్ లేదంటే లేదని చెప్పండి కొరత వెంటనే పక్క రాష్ట్రాల్లో లేని కొరత ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పక్క రాష్ట్రాల్లో లేని కొరత ఆంధ్రప్రదేశ్ లో పక్క రాష్ట్రాల్లో లేని కొరత ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పక్క రాష్ట్రాల్లో లేని ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృత్రిమంగా పెట్రోల్ డీజిల్ యొక్క కొరతని ఈ ప్రభుత్వమే నిర్లక్ష్యంతో లేకపోతే ఏ కారణాలతో ఈ కొరత కనబడుతుందనేది తెలియటం లేదు. ఎందుకంటే పక్క రాష్ట్రాలు తెలంగాణ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఎక్కడా కూడా ఈ కొరత లేదే. ఆంధ్రప్రదేశ్లో గడిచిన వారం రోజుల నుంచి కూడా 5,000 రూపాయలు డీజిల్ కొట్టించుకోవాలంటే 2,000 కొట్టించుకోండి, లేకపోతే 3,000 కొట్టించుకోండి. అదే పెట్రోల్ బైకులు వెళ్తే 50 రూపాయలు 100 రూపాయలు కొడతా ఉన్నారు, లీటర్ కొడతా ఉన్నారు. అసలు ఈ కొరత ఎందుకు వచ్చింది అని అడుగుతా ఉన్నా. అంటే పక్కన తెలంగాణలో ఈ గ్రామాల్లో కానీ విలేజెస్లో కానీ లేకపోతే టౌన్స్లో కానీ జరిగే కొరత ఎంత అని అడుగుతా ఉన్నా. చూడండి, అక్కడ ఆ కారు వాళ్ళని కూడా పోలీసులే దగ్గర ఉండి పంపించేస్తూ ఉన్నారు. అటు తిప్పండి, కారు వాళ్ళని పంపించేస్తున్నారు ఇక్కడ పెట్రోల్ లేదని. నేను అడుగుతా ఉన్నా, అసలు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి అని అడుగుతా ఉన్నా. నిన్న అక్కడ తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన చెప్తా ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ బండ్లు వచ్చి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ట్యాంకర్లు తీసుకుని వచ్చి తెలంగాణలో పట్టుకెళ్తా ఉన్నారని చెప్పే పరిస్థితులకు వచ్చారు అని అంటే ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తూ ఉన్నారనేది ఇక్కడ తేటతెల్లం అవుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, కనీసం ఇంగిత జ్ఞానం లేదు, సిగ్గుసరం లేకపోకుండా ఈ పరిస్థితులు ఎందుకు తీసుకుని వచ్చారని అడుగుతున్నా. దేశంలో ఎక్కడా కొరత లేదు, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉంది అని అడుగుతా ఉన్నా. అంటే ఈ పరిస్థితులు తీసుకుని వచ్చి ఇవాళ మేము పెట్రోల్ ట్యాంకులు తీసుకుని వచ్చాము, 20 లీటర్లు 10 లీటర్లు ట్యాంకులు. ఆ ట్యాంకుల్లో కూడా వీళ్ళు డీజిల్ పోయట్లేదు అని అంటే నిజంగా ఈ పరిస్థితులు మీరు 2 రోజుల క్రితం చూస్తే కిలోమీటర్లు క్యూ లైన్లు ఉన్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, వరి కోతలు, రైతాంగము, ఆక్వా రైతులు వీళ్ళంతా కూడా పని అయ్యేది డీజిల్ పైన. మరి వీళ్ళందరూ కూడా ట్యాంకర్లే కదా తీసుకుని వచ్చేది, 20 లీటర్లు 30 లీటర్లు ట్యాంకులు తీసుకుని వచ్చి ఫిల్లింగ్ చేసుకుని వాళ్ళు అక్కడ జనరేటర్స్ నడుపుతారు. మరి ఈ కొరత వచ్చిందని అంటే ఎంత హీనాతిమైన పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది ప్రజల్ని ఒకసారి అవగాహన చేసుకోమని కోరుతాం. ఇదేదో మేము ధర్నా కార్యక్రమము ఉత్తిగా చేయట్లా, ప్రజల పక్షాన్ని నుంచుని పోరాటం చేస్తున్నాం. వీళ్ళకి ఇప్పటికైనా బుద్ధి వచ్చి ఈ కొరత రాకుండా అరికట్టే కార్యక్రమం చేస్తారు.